కాకినాడ జిల్లా గండేపల్లి డిసెంబర్ 12 అనకాపల్లి నుండి తిరుపతి పాదయాత్రగా 10 మంది గోవింద మాలధారులు ఈ నెల 7వ తేదీ ఆదివారం బయలుదేరారు. ఈ పాదయాత్ర 11వ తేదీ రాత్రి కాకినాడ జిల్లా జగ్గంపేటకు చేరుకుంది. ఆ పాదయాత్ర బృందానికి గండేపల్లి మండలం జడ్ రాగంపేట పంచాయతీ పరిధిలో గల మోహన్ కృష్ణ రెసిడెన్సీలో గోవింద మాలధారులందరికీ భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు పాలచెల్ల నాగేంద్ర చౌదరి ఉండడానికి బస భోజన వసతి ఏర్పాట్లు చేశారు. శుక్రవారం ఉదయం తిరిగి పాదయాత్రగా ముందుకు బయలుదేరిన గోవిందులకు నాగేంద్ర చౌదరి ఏర్పాటు చేసిన పండ్లు దుప్పట్లను ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా అందించి వారిని పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా వారితో కలిసి గోవిందనామ స్మరణతో కొంత దూరం పాదయాత్ర వేశారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ సనాతన హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలన్నారు. సుమారు 800 కిలోమీటర్లు తిరుపతి కాలినడకన బయలుదేరిన వీరి పాదయాత్ర ఆ గోవిందుని దయతో సఫలీకృతం కావాలన్నారు. ఏంటంటే అమ్మగారు నాన్నగారు ఇక్కడైతే పుట్టి పెరిగినట్టు విజయవాడ, మా అమ్మమ్మ గారు ఇక్కడ రాజపూడి లోకల్. ఈ కరోనా తర్వాత సిటీలో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల ఇంకా ఇక్కడికి వచ్చేసి వేసుకోవాలి కదా. మా ప్రసాద్ నెంబర్ పెట్టుకోండి మీ దగ్గర. ప్రధాన న్యాయపతి చీఫ్ జస్టిస్ అహ్మద్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, తర్వాత 3 గవర్నర్లు, అండమాన్ నికోబార్ గవర్నర్, ఒడిశా గవర్నర్, ఆంధ్ర గవర్నర్ కృష్ణకాంత్ గారు. ఆయనే వైస్. నాకు ఒక స్ఫూర్తి కలిగింది పాదయాత్రతో వెళ్దామని. అవును సార్, అంటే మా అన్నగారు అబ్బాయి దాని ముందు వెళ్ళారు. ఆ టైంలో ఈయన వెళ్ళేటప్పుడు నాకు అవకాశం లేక వెళ్ళలేదు. మెసేజ్ ద్వారా ఈయన గ్రూప్తో ఒకరికొకరు సంబంధం లేకపోయినా ఆ వాట్సాప్ గ్రూప్ చూసి నేను మీ అందరూ వెళ్ళడం జరిగింది సార్. ఆ టైంలో ఆ పాదయాత్రను దిగ్విజయంగా మేము పూర్తి చేసి నాకైతే అనుకూలంగా రాఘవేంద్ర సార్ 6 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా స్వామి గారు మాకు ఇక్కడ అన్ని విధాలకి కూడా సదుపాయం చేసి మమ్మల్ని సాగనంపారండి. ఆయన ధన్యవాదాలు. ఇంటి దగ్గర నుంచి ఈలోపు ఈ పాదసార్లు చూస్తాను సరే చూస్తాను. నేను చూస్తే మన నోటి దగ్గరికి వెళ్ళిపోతారు వెళ్దాం అనుకుంటాను. వెంటనే ఫోన్ చేసి అడిగితే కదా వచ్చేసారండి, 4 వచ్చారు, 5 అతను ఇది చేయడమే కాదు, సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి అన్ని కార్యక్రమాల్లోని కూడా యాక్టివ్గా ఉంటాడు సార్. అంటే మీ గురించి కూడా మాకు తెలియదు సార్. కొన్ని చాలా చాలా మంచి కార్యక్రమాలు మీరు ఏ కార్యక్రమాలు చేస్తున్నారో అన్ని ఎన్నో కార్యక్రమాలు చెప్తే భగవంతుడు సార్. అంటే భగవద్గీత తప్పించి మనం ఎవరో చేయలేము. నేను తలపెట్టిన కార్యక్రమాలు కానీ నేను చేసే తలపెట్టే కార్యక్రమాల గురించి చెప్పారు సార్ ఆయన రాత్రి. అది నేను అయితే చేయలేను. ఎమ్మెల్యే ప్రజల వల్ల ఎమ్మెల్యేని తప్పించి నేను డబ్బులతో ఎమ్మెల్యేను కదా. అదే చెప్పారు సార్. ఏంటంటే పార్టీ కష్టకాలంలో నుంచి ఇప్పటి వరకు ఆనాటి నుంచి ఈ వరకు జ్యోతుల నెహ్రూ గారి పేరు మేము ఆలోచిస్తున్నాం సార్. ఎందుకంటే ఆయన మీతో పాటు జరిగేసి ఈ రోజు ఆయన పొజిషన్ ఏదే లెవెల్లో ఉండండి, కానీ తను కూడా ఏంటంటే తన కష్టకాలంలో కాదు తన అవసరార్థం ఇదయ్యారు. కానీ ఏ రోజు కూడా మీరు వేరే, ఎందుకంటే ఈ వయసులో నాకు కావాల్సిందే మానవ సేవ ఎలాగా చేద్దాం, కానీ మాధవ సేవ కూడా చేయాలి. ఒకప్పుడైతే నన్ను తిరుపతి దేవస్థానం చైర్మన్ చేయమన్నాడు. చాలా పట్టుబట్టాడు. ఒక 1 రోజులు ఆపేసాడు. అలా నా గురించి కరెక్ట్ కాదు సార్. నేను ఇప్పుడున్న వయసులో, నాకు అప్పుడు 45 సంవత్సరాలు, ఈ వయసులో నేను దేవుడి మీదకి మనసు మళ్లించలేను. నేను కరెక్ట్ కాదు. మీరు ఇవ్వాలనుకుంటే కాపులకి ఇద్దాం అనుకుంటే పప్పల చలుపుతరావు ఉన్నాడు పెద్ద ఆయన, ఆయనకి ఇవ్వాలి. వెంటనే ఒప్పుకొని ఆయనకి ఇచ్చారు. నువ్వు చేస్తావని కూడా అడగలే, అపాయింట్మెంట్ ఇచ్చేసి అప్పుడు చెప్పాడు. ముందు నేనే చెప్పాను
కానీ మీరు ఇచ్చిన సజెషన్ వరకు ఆ అవకాశం అది మీ సమక్షంలో మీ నేతృత్వంలో మా నాగేంద్ర చౌదరి గారు కూడా ఎదగాలని మీ బిడ్డగా అతన్ని ముందుకు తీసుకెళ్లాలని అతని మనసుకి అప్పలరాజు గారు అని చెప్పేసి అందరూ కలిసి ఒకే గోవిందా శ్రీనివాస ఏడికొండల వెంకటరమణ శ్రీనివాస ఏడికొండల శ్రీనివాస వెంకటరమణ శ్రీనివాస ఏడికొండల శ్రీనివాస గోవింద గోవింద శ్రీనివాస వెంకటరమణ శ్రీనివాస ఏడికొండల గోవింద శ్రీనివాస ఏడికొండల శ్రీనివాస గోవింద ఏడికొండల శ్రీనివాస ఏడికొండల వెంకటరమణ శ్రీనివాస శ్రీ వెంకటేశ అనాథ రక్షక ఆపద బాంధవ గోవింద 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 నేను మిమ్మల్ని కలవడం బాగా నమో వెంకటేశాయ. ఈరోజు చాలా సంతోషించదగ్గ దినం. ఎందుకంటే అనకాపల్లి నుంచి ఆ కలియుగ వైకంఠేశ్వరుడి యొక్క మాల ధరించి పాదయాత్రగా ఆ స్వామి దర్శనానికి వెళ్తున్నటువంటి 10 మంది స్వాముల్ని ఇక్కడ నేను దర్శించుకోవడం, మా నాగేంద్ర చౌదరి ఇచ్చినటువంటి ఆతిథ్యం కానీ, వారికి ఇచ్చినటువంటి సన్మానాన్ని కానీ, ఇది వారికి కాదు, వారు హిందూ ధర్మాన్ని పరిరక్షించడం కోసం తీసుకునేటటువంటి నిర్ణయంలో భాగంగా ఇవాళ ఒక ప్రచార కార్యక్రమంగా ఇన్ని వందల కిలోమీటర్లు, 600 కిలోమీటర్లు, 700 కిలోమీటర్లు, 800 కిలోమీటర్లు అనకాపల్లి నుంచి అయితే మాకు ఇక్కడి నుంచి విశాఖపట్నం ముగ్గురు ఇన్ని కిలోమీటర్లు పాదయాత్రగా వెళ్ళడం అనేది ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం. అది కూడా ఒక్కసారి కాదు, ఈ సంవత్సరమే కాదు, ఇందులో 10 సంవత్సరాలు చేసినటువంటి స్వాములు ఉన్నారు, 6 సంవత్సరాలు చేసినటువంటి స్వాములు ఉన్నారు. ఇలా ఎన్నో సంవత్సరాలుగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అన్ని సంవత్సరాలు బట్టి కూడా ఇక్కడ నాగేంద్ర ఆతిథ్యం ఇవ్వడం, ఆదరించడం, ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి మరి ఆయనకి చల్లని దీవుల్ని కూడా ఇవ్వాలని, అలాగే అందులో భాగంగా మరి వీరు పాదధూళితో మన ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం కావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నమో వెంకటేశాయ. ఈరోజు మన జగ్గంపేట గ్రామం గోవిందులు పాదయాత్ర చేస్తూ అనకాపల్లి జిల్లా నుండి గత 7వ తారీఖున బయలుదేరి ఈరోజు సాయంత్రానికి మన జగ్గంపేట రావడం జరిగింది. వారికి ఈ గోవిందులందరికీ కూడా ఈ రోజు మన మోహన్ సాయి కృష్ణ రెసిడెన్సీలో నైట్ పడుకోవడానికి వసతి వాళ్ళకి ఈ రోజు మన ఆతిథ్యం ఇవ్వడం జరిగింది.
వీరు ఇక్కడి నుంచి తిరుపతి పాదయాత్రగా అనకాపల్లి జిల్లా నుండి ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని భక్తి శ్రద్ధలతో నామస్మరణతో ఈరోజు ఇక్కడ మన జగ్గంపేట నుంచి రేపు మార్నింగ్ మళ్ళీ తిరుపతి బయలుదేరడం జరుగుతుంది. వారి యాత్ర అనకాపల్లి జిల్లా నుండి తిరుపతి వరకు యాత్ర కొనసాగుతుంది. వారి యాత్రకి ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు వారికి కలిగించి వారి యాత్ర దిగ్విజయంగా పూర్తవ్వాలని చెప్పేసి ఆ వెంకటేశ్వర స్వామి వారిని నేను వేడుకుంటూ, అలాగే మన హిందూ బంధువులారా, ఈ మధ్య మార్గంలో మన పాదయాత్ర చేస్తున్నటువంటి మన హిందూ బంధువులు ఎవరైనా సరే చార్ధామ్ యాత్ర చేసేవాడు కానివ్వండి, జ్యోతిర్లింగాల యాత్ర చేసేవాడు కానివ్వండి, తిరుపతి పాదయాత్ర గాని, విజయవాడ పాదయాత్ర గాని, ఎవరైనా సరే మన హిందూ బంధువులు ఎవరైనా సరే పాదయాత్ర చేస్తున్న వారికి మీ మధ్య మార్గంలో మీ ఊరు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మన హిందూ బంధువు వస్తున్నారు, మన బంధువు అనుకుని చెప్పేసి మీరు వాళ్ళకందరూ కూడా ఆశ్రయం ఇచ్చి వారికి దారికడికి కూడా సహాయ సహకారం అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, మీరు మీ గోవిందులందరికీ కూడా దిగ్విజయంగా యాత్ర పూర్తయి ఆ స్వామివారి ఆశీస్సులు కలగాలి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, నమో వెంకటేశాయ. గోవిందా 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 గోవిందా.